హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివకుమారి. ఈరోజు వీడియోలో చికెన్ లివర్ ఫ్రై అండి. మనం కుండకాయలు కందరకాయలు అంటూ ఉంటాం కదా, అది ఫ్రై చేసుకుందాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కేవలం ఒక 20 మినిట్స్లో మనం అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఈజీ ప్రాసెసేనండి. ఫస్ట్ బిగినర్స్ కూడా చక్కగా చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇది పప్పుచారులోకి కానీ, రసంలోకి కానీ, పప్పులోకి కానీ, దేనిలోకైనా చాలా బాగుంటుందండి కాంబినేషను. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కంపల్సరీ షేర్ చేయండి, లైక్ చేయండి. ముందుగా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను ఒక 1/2 kg వరకు గుండెకాయలు కందరకాయలు తీసుకొని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నెలోకి వేడి నీళ్ళు కాసుకొని, మరీ వేడి అవసరం లేదండి, కొంచెం వేడి నీళ్ళు కాసుకొని ఆ వేడి నీళ్ళలో కూడా కడగాలన్నమాట. నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది ఆ వేడి నీళ్ళలో కడగడం వల్ల. తర్వాత నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, ఒక 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, చిటికెడు మిరియాల పొడి, చిటికెడు జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు, సాల్టే వేయండి మనకి ఫ్రై కాబట్టి, చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారం. నేనైతే 1 స్పూన్ యాడ్ చేశాను. మీరు కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో 1/2 స్పూను. చివరిలో ఒక 1/2 లెమన్ వరకు స్క్వీజ్ చేసి వేసేసేయండి. కేజీకి అయితే క్వాంటిటీని బట్టి మీరు ఎక్కువ తీసుకునే వాళ్ళు అయితే ఫుల్ లెమన్ వేయండి. ఇది మొత్తం మ్యారినేషన్ చేసేసుకుని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందాము. మరీ ఎక్కువగా మెత్తగా ఇట్లా పేస్ట్ లాగా నలపొద్దండి ముక్కల్ని. జస్ట్ పైన మసాలా అంతా పట్టే వరకు సరిపోతుంది. మొత్తం మ్యారినేషన్ చేసేసి ఒక 1/2 అవర్ టు 1 అవర్ మీకు టైంని బట్టి పక్కన పెట్టేసుకుని కొంచెం మ్యారినేషన్ అవనివ్వండి. తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత ఒక మందపాటి కడాయి పెట్టుకొని, ఫ్రై కాబట్టి ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసి 1 స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. దానిలో ఒక 2 లవంగాలు, ఒక ఇలాచి, 2 దాల్చిన చెక్క ముక్కలు వేసి వేగిన తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్న కందనకాయలు, గుండెకాయలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇప్పుడే వేసాం కాబట్టి ఈ నూనెలో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి మూత పెట్టేసుకోవాలి. మనకి ఇలాంటి వాటర్ ఉన్నా ఈ మొత్తం ఎగిరిపోతాయి. వాటర్ ఎగిరిపోయే వరకు మూత పెట్టేసేయండి. మొత్తం వాటర్ అంతా ఎగిరిపోవాలండి మనకి. తర్వాత ఇంకా ఎలాంటి మూత పెట్టాల్సిన అవసరం లేదు. చూడండి, మనం మూత పెట్టడం వల్ల వాటర్ అనేవి మొత్తం ఎగిరిపోయాయి. ఉన్న వాటర్ కూడా చికెన్లోంచి ఉన్న వాటర్ వస్తాయండి. ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయాయి. ఇప్పుడు మూత తీసేసి, మనం మూత పెడితే ఫ్రైలా అవ్వదండి, గుజ్జుకూరలా అయిద్ది అనమాట. ఇప్పుడు మూత తీసేసి చిన్నగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే తిప్పుకుంటూ ఉండాలి. ఆల్మోస్ట్ మనకి ఇంకో 5 మినిట్స్కే కలర్ చేంజ్ అయిపోతుంది. మరొక 5 మినిట్స్ వరకు కంప్లీట్గా రెడ్ కలర్ వచ్చే వరకు తిప్పుకుంటూ ఉండండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి, లేదా సిమ్లో. అంతేగాని హై ఫ్లేమ్లో అయితే పెట్టద్దు. మూత కూడా పెట్టకండి. ఇలా చక్కగా తిప్పుకుంటూ చూడండి, మనకి ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఒక 20 నిమిషాల్లోనే. ఇప్పుడు ఈ స్టేజ్లో ఆల్మోస్ట్ మనకి కలర్ కూడా చేంజ్ అయిపోయింది, ముక్క కూడా ఫ్రై అయిపోయింది. మనకి చూస్తే తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు చివర్లో దింపేస్తున్నాము అనగా ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పులు, ఒక 2-3 పచ్చిమిరపకాయలు చిలుకలుగా కట్ చేసుకొని, కొంచెం కరివేపాకు చాలా బాగుంటుందండి ఫ్లేవర్. జీడిపప్పులు కూడా బాగుంటాయి. ఈ పచ్చిమిరపకాయలు ఇవన్నీ తింటూ ఉంటే చాలా బాగుంటుంది. తర్వాత చివరిలో 1 స్పూను ధనియాల పొడి, ఇవి మొత్తం వేసుకొని మరొక 5 మినిట్స్ తిప్పుకొని దించేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్, చాలా ఈజీ ప్రాసెస్ అండి. బిగినర్స్ కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు. కేవలం మనకి ఒక 20 మినిట్స్లో అయితే ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనకి తొందరగా వేగుతాయండి. మీరు కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం టైం పడుతుంది ఈవెన్గా కుక్ అవ్వడానికి. అదే కొంచెం చక్కగా చిన్నగా కట్ చేసుకుంటే ఈవెన్గా కుక్ అవుతాయి, మనకి తక్కువ టైంలో కూడా అవుతుంది. మనం ఎక్కువ తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది. చూడండి, మనకి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది పప్పుచారులోకి కానీ, పప్పులోకి కానీ, రసంలోకి కానీ, సాంబార్లోకి కానీ, దేనిలోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైం ఇలానే ఫ్రై చేసుకుని స్నాక్స్లా కూడా తినేసేయచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంటాయి.
మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.